ఓవైసీ కాలేజ్ విషయంలో హైడ్రా ఒక అడుగు వెనక్కి వేసింది. హైదరాబాద్ చాంద్రాయణగుట్ట సలకం చెరువులోని ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజీపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమ కట్టడాలు తొలగించేందుకు సమయం ఇస్తున్నామన్నారు. విద్యా సంస్థలు కాబట్టి అకాడమిక్ ఇయర్ మధ్యలో చర్యలు తీసుకుంటే విద్యార్థులకు నష్టం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు రోడ్డున పడకూడదని మాత్రమే ఆలోచిస్తున్నామన్నారు. వాళ్లకు వాళ్లుగా తొలగించకపోతే హైడ్రానే చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఓవైసీ అయినా మల్లారెడ్డి అయినా అందరికీ ఒకటే రూల్ అన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఓవైసీ కాలేజ్ విషయంలో హైడ్రా ఒక అడుగు వెనక్కి వేసింది. హైదరాబాద్ చాంద్రాయణగుట్ట సలకం చెరువుల్లోని ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజీపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సలకం చెరువు విషయంలో హైడ్రా కమిషనర్ కొంత వెనక్కి తగ్గి ఆలోచించినట్టుగా చేస్తుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి కొన్ని నెలలు కావస్తాం కాబట్టి ఇప్పుడు కాలేజ్ బిల్డింగ్స్ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థుల విషయంలో హైడ్రా కమిషనర్ ఆలోచన చేసి చంద్రాయణగుట్ట సలకం చెరువులో ఉన్నటువంటి ఓవైసీకి చెందినటువంటి ఫాతిమా కాలేజీ పైన ఈ హైడ్రా కమిషనర్ దానిపై ఇప్పటిలోపు చర్యలు తీసుకోకండి, విద్యార్థుల యొక్క భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకోండి అంటూ కూడా ఇప్పటికే ఆ సిబ్బందికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అక్రమ కట్టడాలను తొలగించేందుకు సమయం ఇస్తున్నామని, విద్యా సంస్థలు కాబట్టి అకాడమిక్ ఇయర్ మధ్యలో చర్యలు తీసుకుంటే విద్యార్థులు నష్టపోతారు, విద్యార్థుల రోడ్డున పడకుండా మాత్రమే ఆలోచిస్తున్నామని, వాళ్లకు వాళ్ళు తొలగించకపోతే త్వరలో హైడ్రా రంగంలోకి దిగుతుంది, హైడ్రా చర్యలు తీసుకుంటుంది. అది ఓవైసీ అయినా సరే, మాజీ మంత్రి మల్లారెడ్డి అయినా సరే, ఇంకెవరైనా అధికార పార్టీ కానీ ప్రతిపక్ష నాయకులు ఎవరైనా కానీ ఇల్లీగల్ తేలినట్టయితే మాత్రం డెఫినెట్ గా వారిపైన చర్యలు ఉంటాయంటూ కూడా రంగనాథ్ ఈ స్టేట్మెంట్ ఒక్కసారిగా మళ్ళా ఈ అక్రమార్కుల గుండె రైలు పరిగెత్తినటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓవైసీ విషయంలో మాత్రం హైడ్రా ఇప్పటికే రంగంలోకి దిగబోతా ఉంది. త్వరలో ఈ 12 భవనాలు 12 ఎకరాలలో ఉన్నటువంటి వాటిని కూల్చివేసేటువంటి ప్రయత్నంలో హైడ్రా ఉన్నట్టుగా తెలుస్తుందని ఒక ప్రచారం నిన్న వరకు సాగింది. దీనిపైన రంగనాథ్ హైడ్రా కమిషనర్ ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. విద్యా సంస్థల విషయంలో అట్టహాసంగా ఈ నిర్ణయాన్ని తీసుకొని ఇమ్మీడియట్ గా ఈ కూల్చివేతలు కొనసాగిస్తే వందలాది మందికి చెందినటువంటి విద్యార్థులందరూ కూడా రోడ్డుపైకి వస్తారు. అటు ఇటు కాకుండా వారి ఎడ్యుకేషన్ అంతా కూడా అక్కడితో ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉంటున్నాయి. విద్యార్థుల యొక్క సర్టిఫికేట్లు కానీ, వాళ్ళ రికార్డ్స్ కానీ, వాళ్ళ పాత పూర్వ సర్టిఫికేట్స్ అన్ని కూడా కాలేజ్లోనే ఉంటాయి. కాబట్టి కొంత టైం ఇచ్చి వాళ్లకు ఒక నోటీసు జారీ చేసి వాళ్ళంతా వాళ్ళు ఎప్పటిలోపు ఇవి కూల్చివేస్తారని ఒక వివరణ ఇచ్చేంత వరకు కూడా హైడ్రా అటువైపుగా కన్నెత్తు చూడదు. ఇచ్చినటువంటి టైంలోపు వాళ్ళ భవనాలు వాళ్ళు కూల్చుకోకపోతే మాత్రం హైడ్రా రంగంలోకి దిగి చర్యలు స్టార్ట్ చేసిందంటే ఇంకా ఉపేక్షించేది లేదన్న ఒక స్టేజ్ లో రంగనాథ్ ఈ నిర్ణయాన్ని తీసుకొని ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సాధారణంగా విద్యార్థులు లేకపోతే మాత్రం ఈ భవనాలను ఇమీడియట్ గా కూల్చివేసేటువంటి ప్రయత్నాలు జరుపుతుండేది. ఎందుకంటే ఇన్కన్వెన్షన్ జనాలు లేనటువంటి టైంలోనే చూసి కూల్చివేతలు చేయడము, ఇటు బహదూర్పురాలో ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా బయటికి పంపించి వారికి కొంత టైం ఇచ్చి కూల్చివేతలు చేయడము, విద్యార్థులకు సంబంధించినటువంటి భవనాలు అటు మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందినటువంటి మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఇటు పల్ల రాజేశ్వర రెడ్డికి చెందినటువంటి మెడికల్ కాలేజు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఇటు ఓవైసీకి చెందినటువంటి కేజీ టు పీజీ భవనాలు, అటు పటేల్ నగర్ బండ్లగూడలో ఉన్నటువంటి 12 ఎకరాల 12 భవనాలు, ఓవైసీ లేక్ పరిధి కానుకొని ఉన్నటువంటి డెక్కన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సొసైటీ కాలేజీలు కూడా పెద్ద మొత్తంలో ఈ విద్యార్థులకు సంబంధించినటువంటి అంశం వారి భవిష్యత్తునన్నా దృష్టిలో పెట్టుకొని ఈ కూల్చివేతల విషయంలో సరైనటువంటి మెజర్మెంట్స్ పాటించి వారికి నోటీసులు జారీ చేసి కొంత సమయం కేటాయించి వాళ్ళు ఎంత టైం కావాలో ఆ టైం ప్రకారంగా ఒక వివరణ ఇచ్చి ఉంటే మాత్రం హైడ్రా అప్పటి వరకు ఆగుతుంది. ఇచ్చినటువంటి టైంలో కూడా వీరు ఒక్కసారిగా ఆ బిల్డింగ్ ఆ భవనాలు కూల్చకపోతే ఆ రకంగా కొనసాగితే మాత్రం హైడ్రా రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో నీలమట్టం చేస్తుంది. అప్పుడు ఎవరి మాట వినేదే లేదు. ఇప్పుడు విద్యార్థుల విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటామన్నట్టుగా మాత్రం హైడ్రా కమిషనర్ ఈ విషయాన్ని అఫీషియల్ గా తెలియజేస్తున్నట్టుగా తెలుస్తోంది.